సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని తీవ్రవాదం వైపుకి వెళ్ళే వాళ్ళ సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతుంది. మన డాక్టర్ల మాడ్యూల్ అంతా అట్లాంటిదే. ఇప్పుడు తాజాగా ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు టెర్రరిస్టులు నిన్ననే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ ముగ్గురు కూడా మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ముగ్గురు కూడా సోషల్ మీడియా ద్వారానే ఐఎస్ఐ ఇన్‌ఫ్లూయెన్స్‌లో పడిపోయారు. ముగ్గురు కూడా భారతదేశాన్ని నాశనం చేయాలన్నటువంటి పాయింట్‌తోనే ఇంటరాక్ట్ అయ్యారు. ఈ దేశంలో నాశనం చేసేసి, ఈ దేశపు రాజకీయాలన్నిటిని నాశనం చేసేసి, ఇక్కడ షరియా పాలన రావాలన్నటువంటిది వీళ్ళందరికీ కూడా. దీనికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయి, అన్మోల్ కి సంబంధించి సెక్యూరిటీ పిటిషన్స్‌కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తోంది. పాకిస్తానీ గ్యాంగ్‌స్టర్ షాబాజ్ భట్టి తాజాగా ఈ కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నాడు. ఇక్కడే తీవ్రవాద బ్యాచ్‌ల్ని తయారు చేసి అన్నటువంటిది మరొక ప్రధానమైన అంశం నడుస్తోంది.